మొట్టమొదట 8th రోజు 8వ తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది. మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. వితిన్ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్ చేసినాం. ఒక కంప్లైంట్ వచ్చినాక 24 గంటల లోపల ఆ అమ్మాయి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ అనేది ఎవరు ప్రూవ్ చేయాలా? ఇమ్మీడియట్గా అమ్మాయితోనే వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసినాం. 10th రోజు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్. వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదేముంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ. రకరకాల దేశంలో ఏ మూలన ISI దాడులు జరుగుతూ కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చిండు. కంప్లైంట్స్ను బేరీజ్ వేసుకోవడమే కాకుండా ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో చట్టబద్ధంగా ఒకవేళ అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి 1000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటారు? రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించిన మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఇప్పుడు ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవ్వరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసిండ్రు సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా, ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీలైనా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉందో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలనుకుంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టిన కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టిన అంటే వాట్ ఈజ్ మై కమిట్మెంట్? ఫోక్సో కేసు ఎందుకు పెడతాం? ఏదో అమ్మాయి వచ్చింది, మదర్ వచ్చింది, మదర్ కంప్లైంట్తోని ఫోక్సో కేసులు పెట్టడం సీరియస్ సెక్షన్స్ పెట్టలేము. బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే మనం చెయ్యాలి. ఈ చట్టంలో ఉన్న నిబంధన. సో ఇప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు మైనర్ పిల్లలు ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమ విషయం తల్లిదండ్రులకు నచ్చకపోతే తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపానికి వస్తారు, కొన్నిసార్లు డిఫరెంట్గా వాటి మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. ప్రభుత్వం అనేది అసర్టైన్ చేసుకోవాలి కదా. దట్టు ఒక ప్రధానమంత్రి వచ్చే ముందలా వచ్చిన 2 ఫిర్యాదులు, అక్కడనేమో హానీ ట్రాప్ అని బండి సంజయ్ కుటుంబం కేసు పెట్టింది, ఇక్కడేమో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వీళ్ళు కేసు పెట్టారు. రెండింటిని పరిశీలించడానికి పోలీసులు కనీసం 24 గంటలని పడితే వాళ్ళు ఇచ్చింది రాత్రిపూట. ఒక ఆయన 8వ తారీఖు 5 గంటలకు ఇస్తే ఇంకొకరు 8వ తారీఖు 9 గంటలకు ఇచ్చారు. 9వ తారీఖు నాడు ఎంబడే మేము రంగంలో దిగి పోలీసులు మొత్తం తీసుకొని మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసిన 9వ తారీఖు. 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి మొత్తం నేను పర్యటనలో ఉన్న మొత్తం వ్యవస్థ ఉంది. 11 పొద్దున్నే నేను సమీక్ష చేసి ఒక ఉమెన్ IPS ఆఫీసర్ని అపాయింట్ చేసి కంప్లీట్గా డీటెయిల్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి బండి సంజయ్ ఇంటికే కాదు, బండి సంజయ్ బావమర్ది ఇంటికి ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈరోజు పంపించినాం. ఎక్కడన్నా ప్రభుత్వం కేసుని ఏమైనా డైల్యూట్ చేసిందా? ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. ఇట్లాంటి కేసులలో ఇప్పుడు కొడుకు ఏదైనా తప్పు చేసిండు బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటుండ్రు? ఇప్పుడు బండి సంజయ్కి BRS వాళ్ళకు పొసగలేదా, పొసిగిందా, ఎక్కడైనా తేడా వచ్చిందా, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటే ఆయన ఐపీఎస్ కాదు, ఇప్పుడు ఈజ్ నో మోర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన రిటైర్ ఆయన అయిపోయింది. allegation- ఓ గడియలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆ గడియల దగ్గరనే గులాంగిరి ఆయన చేస్తున్నాడు. అలిగేషన్ పోలీసులు బెదిరిస్తున్నారు బాధిత కుటుంబాన్ని అని ప్రవీణ్ ఎవరికి కుమార్ అవసరం ఉందా? గారు పోలీసు బెదిరిస్తే కేసు ఎందుకు కడతాము? ఇప్పుడు ఇది మినిమం లాజిక్. కంప్లైంట్ వచ్చినప్పుడే పోక్సో కేసు కట్టిన ప్రభుత్వం బెదిరించినట్ట, లేకపోతే బాధితురాలు పక్షాన నిలబడ్డట? ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం సెక్షన్స్ ఆల్టర్ చేస్తే మేము బాధితురాలు పక్షాన్ని ఉన్నట్ట, లేకపోతే అవతల పక్షాన్ని ఉన్నట్ట? ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లము కేటీఆర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, బండి సంజయ్కి పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ రాజకీయాలలో వాళ్ళు ఏమన్నా తెలుసుకొని ఎవరినెవరైనా తిట్టుకొని ఎవరినెవరైనా కొట్టుకొని, ఇప్పుడు ఆయన ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే తిట్టిండు, వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నిండ్రు. ఆయన ఏమంటుండు, వాడు తిడితే నేను దాంతో నాకు తెలిసిన చదువు ఇదే అని ఆయన అంటుండు. నేనేమంటున్నా, ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించి కేసులు కచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తా అంటున్నా. ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మన బీజేపీ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ను కేసీఆర్ను జైల్లో పెడతలేడు, వీళ్ళిద్దరు కుమ్ముక్కైనరు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు కుమ్ముక్కైనరు, బండి సంజయ్ని జైల్లో పెడతలేడు. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన కేసులు ఉంటే పద్ధతి ప్రకారం విచారణ ఛార్జ్షీట్లు ఫ్లైన్ చేసినాం, ఏసీబీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది కదా. నేను ఎవరి పట్ల, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా, నా పార్టీలో ఉన్న వాళ్ళనైనా చట్ట ప్రకారం విచారణ చేసి, ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. వైఎన్ఆర్ నేను క్లియర్గా చెప్తాను, ఇది పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించింది. ఏ చిన్న మిస్టేక్ విచారణలో ప్రభుత్వం చేసినా ఆ పిల్లల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్లు 2 సర్టిఫికెట్లు ఉన్నాయని వాళ్ళకు ఫిర్యాదు చేశారు. నేను అసర్టైన్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళాలన్నా, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోవాలన్నా, ఈ 3 రకాల సర్టిఫికెట్లు సేకరించాలంటే పోలీసుల కనీసం 24 గంటలు పట్టదా? ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ ఎక్కడుందో ఫస్ట్ మేము కనుక్కోవాలన్నా, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఎక్కడుందో తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో వివరాలు సేకరించాలన్నా, ఇవన్నీ తీసుకోకుండా నేను ఎట్లా ఒకవేళ కేసు కట్టింది అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో, అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. ఇప్పుడు ఒక రోజు లేట్ కావచ్చు ఆధారాలు సేకరించడం, శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆలస్యం కూడా వివరాలు సేకరించడానికి ఇది ఆలస్యం అని కూడా నేను అనట్లేదు. మేము ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్, నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన? 28 నెలలు అయింది. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కేటీఆర్కు బండి సంజయ్ మీద కోపం ఉండొచ్చు, అదే పార్టీలో వాళ్ళకి ఎవరైనా మిత్రులు ఉండొచ్చు, బీజేపీలో. కవిత గారు ఏం చెప్పిండ్రు, బీజేపీలో విలీనం చేయడానికి హరీష్ కేటీఆర్ నా దగ్గర జైలు ప్రతిపాదన తెస్తే నేను తిట్టేలు కొట్టినని చెప్పిందా? అంటే విలీనం చేయాలన్నప్పుడు మరి బండి సంజయ్ ఏమైనా వ్యతిరేకించిండా వీళ్ళను? మీ పగ ఏంది బండి సంజయ్ మీద? మీరేమన్నా కొట్లాడుకోండా? నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా, నేను సత్రం నడుపుతలేను. నేను ప్రభుత్వం నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. నేను బండి సంజయ్కు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది పిల్లలకు సంబంధించిన విషయము. దీన్ని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం, మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఏ ముద్దాయి కూడా తప్పించుకోడు. నేను బాధిత కుటుంబానికి అష్యూర్ చేస్తున్నా, 100% ఈ ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది.